और कैसे चल रहा है अपना कुछ आपकी दुआ है, कुछ ऊपर वाले की दुआ है, दोनों मिला के बच्चा घर में अभी पूजा पाठ మీరు కొట్టు పర్లేదు మీరు కొట్టు లాస్ట్ టైం ఇదే టైం ఇట్లనే వీడియో తీసి చూడు పోలీస్ ఇయ్యదల్ల బాగుంటుంది బాగుంటుంది ఇయ్యొద్దు కుట్టం भारत माता की जय। మనకి మంచి పండుగ, బ్రహ్మాండమైన పండుగ. అందరికీ తెలిసిందే, దేశమంతా పండుగే మనకి ఈ వినాయక చవితి పండుగ. ఈ పండగకి ఈసారి మన సూర్య సరోవరంకి నా తరఫున విఘ్నేశ్వరుని డొనేట్ చేయాలని అనుకున్నాను. ఆ కొన్ని అనుకున్న పనులు అయినాయి కాబట్టి నేను ఇస్తానని లాస్ట్ ఇయర్ నేను ఎంపిక చేశాను. కాబట్టి అది మీరు ఎప్పుడు వెళ్ళి తీసుకొద్దామంటే అప్పుడు నేను రెడీ. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చిన మన సూర్య సరోవర కమిటీ మెంబర్స్కి, ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు. అట్లాగే మనకి గేట్ ఎదుర్కొంటా ఈ శివాలయంకి వెనక సైడ్కి క్వార్టర్స్ కడుతున్నాం. ఏది పంతులు గారికి వాళ్ళకి పురోహితులకి క్వార్టర్స్ కడుతున్నాము. దానికి కూడా మన సూర్య సరోవరం నుంచి కూడా ఏమైనా సహకారం ఉంటే చేస్తే మంచిది. అది పురోహితులకి కాబట్టి అది మీ ఉద్దేశపూర్వకంగా ఏదైనా కానీ చేస్తే మంచిదని చెప్పి చేస్తున్నాం. జై
శ్రీరామ్. జై భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై హింద్. రామారావు గారు మాట్లాడుతూ అందరికీ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ. అయితే ఈ కాలంలో ప్రపంచంలో ఉన్న భారతదేశ విలువ, పేరు, మోరల్ వాల్యూస్ ఎవ్రీథింగ్ ఈజ్ బెటర్. బట్ కానీ ఇక్కడ మాత్రము 1,140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం లోపల ఇంకా చాలా వరకు ప్రతి పల్లెకు ప్రతి మనిషికి కూడా స్వాతంత్ర దినోత్సవ సందర్భం విషయాలు కూడా చాలా వరకు తెలియలేదు. ఇప్పుడున్నటువంటి విద్యార్థులు కూడా ఆ విషయాలు కూడా తెలుసుకోవడం లేదు. సంస్కృతి కానీ, చరిత్ర కానీ, మోరల్ వాల్యూస్ కానీ దాదాపు చాలా వరకు తెలియడం లేదు. అదేవిధంగా భారతదేశం ఏ విధంగా అన్ని దేశాల్లో ఎట్లా ముందుకు పోతుందో అందరూ తెలుసు. కానీ ఇంకా అట్టాడుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇంకా చాలా వరకు తెలియడం లేదు, సమాజానికి కూడా తెలియడం లేదు. కాకపోతే ఇప్పుడు ఏమాత్రం చదువు, ఒకప్పుడు చదువు తక్కువ అండి, కానీ ఇప్పుడు చదువు కూడా బాగా అయిపోయింది, తెలిసిపోతుంది కూడా. ఇంకోటి టెక్నాలజీ పెరుగుతుంది, ఏఐ పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఆనాడు ఎంతోమంది త్యాగతనుల యొక్క కృషి ఫలితమే మనం ఇవాళ స్వతంత్రంగా ఉండటానికి అవకాశం ఏర్పడింది. ఆనాడు వారు కనుక ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఉన్నట్లయితే ఈరోజు మనం బానిసలుగా ఉండటానికి అవకాశం ఎక్కువ ఏర్పడుతుంది. రెండో విషయం ఏంటంటే ఏదైనా సూర్యసర 194 కమిటీ మెంబర్స్ కానీ, సభ్యులు కానీ అందరు కూడా ఇది వ్యక్తిగతమైనటువంటి ఫంక్షన్ కాదు. అందరు కూడా బ్లాక్ వైజ్గా మెసేజ్ పంపించడం జరిగింది. అందరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. అయినప్పటికీ అనివార్య కారణాల వల్ల కొంతమంది రాకపోవచ్చు, దానికి బాధాకరమైనటువంటి విషయం. రెండోది ఏంటంటే మన ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం, కానీ సూర్యసర అపార్ట్మెంట్లో నేను ఈ 2 సంవత్సరాలు గ్రహించింది ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త ఎక్కడైనా పడేయచ్చు, మన ఇల్లు మాత్రం శుభ్రంగా ఉంటే సరిపోతుందని ఆలోచన ఏదైతే ఉందో అది 100% తప్పని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అందరూ కూడా డస్ట్బిన్లో చెత్త వేసినట్లయితే వాచ్మెన్ తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేసినట్లయితే వాడు 24 గంటలు తుడవటం ఇదే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ నుండి అయినా మన పరిసర ప్రాంతాలని మనమే శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకునడం అయితే. కానీ మన ఆరోగ్యాన్ని ఎవరో చెడగొడుతున్నారు అనే ఆలోచన మనకు రాకూడదు. ఎందుకంటే ఈ వర్షం సీజన్లో ఏమవుతుంది, దోమలు కానీ ఈగలు కానీ ఇతరత వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుండైనా కనీసం మీ చెడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలన్నింటి కూడా డస్ట్బిన్ వేయండి. వాచ్మెన్లకు సహకరిస్తే మన పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయి, మన ఆరోగ్యం కూడా ఏది బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ కొంతమంది కావాలని వాడేం చేస్తాడు వీడేం చేస్తాడు నేను అట్లే ఇస్తా అని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ నా ఒక్కరి కోసం మీ ఒక్కరి కోసం మనం చెప్పేది కాదు. ఇది అందరం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మనందరూ కూడా ఏమవుతుందంటే ఎవరింట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి, ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఆయన చేస్తుంది కాబట్టి చెత్త చెదారం వేద్దాం, ఈయన చేస్తుంది కాబట్టి చెత్త చెదారం వేద్దాం అనే ఆలోచనతో ఏదైతుందో అది సరి అయినది కాదని నాకు అనిపిస్తుంది. ఇప్పటికైనా ఎప్పటికైనా మనం కాపాడుకోవాల్సింది ఏంటంటే మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఎదుటి వాళ్ళకు నీతులు చెప్పే ముందు మనం కూడా ఆ పని చేస్తే బాగుంటుందనేది నా యొక్క ఆలోచన, కమిటీ యొక్క ఆలోచన నేను అనుకుంటున్నాను. కానీ దాంట్లోనే ఉండొచ్చు అభిప్రాయ భేదాలు, భేదాభిప్రాయాలు ఉండడం సహజం.
ఒకరు పని చేసినప్పటికీ కూడా నచ్చకపోవచ్చు, కానీ దాన్ని దూరదృష్టితోటి ఆలోచించినట్టయితే మనం ఏం చేస్తున్నాం, పక్కోళ్ళు ఏం చేసిరు అని కూడా గ్రహించాలని కోరుతున్నాను. ఈనాడు మనకేంటంటే ఎవరైతే 6 years కంప్లీట్ అయినాయో వారందరూ కూడా పోయినసారి 16th జనవరి నాడు కొద్దిమంది కప్పాము, మిగతా వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేశాము. ఇప్పుడు ఆ సన్మాన కార్యక్రమం కూడా శాశ్వతం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలని కోరుతూ